2024 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. నిరాధార ఆరోపణలతో ఎన్నికల వ్యవస్థపై అనవసరంగా ఒత్తిడి తెచ్చేందుకు, అధికారులను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. కర్ణాటకలోని ఓ నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లలో 1.5 లక్షల నకిలీ ఓట్లు గుర్తించినట్లు రాహుల్ ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ చనిపోయిందని మండిపడగా ఈసీ ఈ విధంగా స్పందించింది. 2024 ఎన్నికల ఓటరు జాబితా ముసాయిదా, తుది జాబితాలను కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పక్షాలతో పంచుకున్నామని, అప్పీలుకు అవకాశం కూడా ఇచ్చినట్లు ఈసీ గుర్తు చేసింది. అయినప్పటికీ 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ నుంచి ఏ అప్పీల్ దాఖలు కాలేదని వివరించింది. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి మాత్రం 8 పిటిషన్లు వచ్చాయని వెల్లడించింది. అన్ని అంశాలపై వివరణ ఇచ్చేందుకు రాహుల్ ప్రత్యక్షంగా 2025 జూన్ 12న తమతో హాజరు కావాలని ఆహ్వానం పంపినప్పటికీ ఆయన స్పందించలేదని ఈసీ వివరించింది.